అందరికీ సబ్బాత్ షలోం. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. ఇంతవరకు ఆరాధించిన బిడ్డలందరిని బట్టి మరి ఈ చిన్న మందకు సర్వము చక్కగా మర్యాదగా జరగడానికి కొరకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి పరమ తండ్రికి నిండు మనసుతో కృతజ్ఞతలు తెలియపరుస్తూ మీకు నా అభినందనలు తెలియపరుస్తున్నాం. మరి చక్కగా టైంకు స్టార్ట్ అవున్నట్లుగా ప్రతి ఒక్కరి ప్రయాస ఇందులో మందిరంలో ఉన్న బిడ్డలతో పాటు యవనస్తులు సహకరిస్తున్న వారందరినీ పరమ తండ్రి మెండుగా దీవించునుగాక. హల్లెలూయా. చదవబడిన లేఖన భాగంలో నుంచి మరి మైకు హదస్స చెల్లెమకి ఇవ్వండి. హదస్స చెల్లెమ సురేష్ మెసేజ్ విషయమే తను ప్రార్థన చేస్తారు. లేఖన భాగం చదవబడిన లేఖన భాగంలో ఒక మాట నేను చదువుతాను. తర్వాత చదివేవారు మైకు దగ్గర పెట్టుకొని చదవండి, చదివి సహకరించండి. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనము. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేను అర్పింపను. 2 కంచర గాడిదలు మోయుపాటి మన్ను నీ దాసుడైన నాకు ఇప్పించకూడదా? ఎవరి మాట అంటున్నారు? నయమాను ఎలీషా గారితో. అయ్యా, నేను ఇక నుంచి ఈ పొందుకున్న అద్భుతాన్ని బట్టి, ఈ పొందుకున్న స్వస్థతను బట్టి, ఇది నేను ఎంతో ప్రయాసపడ్డాను, ఎంతో ప్రయత్నం చేశాను, కానీ ఎన్ని చోట్ల తిరిగినా నా వ్యాధి నయమివ్వలేదు. మీరు మాట సెలవిచ్చారు, నేను యోర్దాను నదిలో వెళ్ళి మునిగాను, 7 మార్లు స్వస్థత పొందుకున్నాను. కాబట్టి ఇక నుంచి నేను యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేను అర్పింపను. 2 కంచర గాడిదలు మోయుపాటి మన్ను నీ దాసునైనా నాకు ఇప్పించకూడదా? ప్రార్థన. గొప్ప తండ్రి, జీవం గల ఎలోహి, మీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. తండ్రి, అప్పటి నుంచి గడిచిన తండ్రి ఆరాధన అంతట్లో తండ్రి పాటలంతట్లో మీరు తోడుగా ఉన్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. తండ్రి, ఇప్పుడు నీ దాసుడు తండ్రి లేఖనములు చదివినాడు తండ్రి, అది లేఖనములు తండ్రి ఆ వాక్యములు విత్తనై ఉంటుండగా తండ్రి మీరు మాతో ఉండండి తండ్రి. తనతో మీరు మాట్లాడుచున్న ప్రతి మాటను తండ్రి మాకు స్వయంగా మేము అన్వయించుకున్నటకు తండ్రి, దాని ద్వారా మేము నేర్చుకున్నటకు, తద్వారా మా జీవితములను, మా శరీరములను, మా ఆరోగ్యములను చక్కదర్చుకున్నటకు తండ్రి మీ కృపను అనుగ్రహించి తండ్రి మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని ప్రతి తండ్రి 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 మీ నోటి మాటలు తండ్రి తండ్రి మీ సేవకుని నోట్లో ఉంచి ప్రతి ఒక్కటి తండ్రి తను మాట్లాడుచున్న ప్రతి ఒక్క మాట తండ్రి మాకు మాత్రమే తండ్రి నాతో మాట్లాడుతున్నాడని మేము గ్రహించుటకు మీ కృపను అనుగ్రహించమని నజరేయుడైన యేషువ మెస్సయ్య నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ చెల్లెమ్మ, థ్యాంక్ యూ. మరి ఈ యొక్క మాటను ధ్యానిస్తున్నప్పుడు చాలామార్లు మనం మెసేజ్లు వింటుంటాము. నయమాను గారు స్వస్థత పొందుకున్నారు, ఇందులో గొప్ప ఏమున్నది? చాలామంది ఏమనుకుంటారు, ఏముంది అందులో గొప్ప, కుష్టు వ్యాధి నుంచి విడుదల పొందాడు అని కొందరు అన్యులు అనుకుంటుంటారు. కానీ ఇక్కడ జరిగిన అద్భుత కార్యం ఏంటంటే, నాకు తెలిసి ఇప్పటి వరకు ఈ సంఘటన జరిగినంత వరకు ఏ అన్యజన దేశములో, ప్రపంచంలో ఏ రాజు కానీ, ఏ సైన్యాధిపతి కానీ ఈ విధంగా కృతజ్ఞతలు అర్పించి ఉండడు. తర్వాత కాలంలో కోరేష్ గారు చెప్పారు, అది వేరే విషయము. కానీ ఇక్కడ మాత్రము నయమాను గారు అసలు నేను ధ్యానిస్తూ ప్రార్థిస్తున్నప్పుడు అసలు తండ్రి నయమాను గారికి కుష్ఠవ్యాధి ఎందుకు కలిగజేశారు? మీరు ఎవరు కలిగజేస్తారు చెప్పండి? ఒకరికి వ్యాధి రావడం కానీ, వ్యాధి స్వస్థపరచడం కానీ ఆయన వశంలో ఉంది కదా. కాబట్టి అయ్యా ఎందుకు మరి వారి ఇంట ఒక చిన్నమ్మాయి ఉన్నది కదా, ఒక యవ్వనస్తురాలు చిన్నమ్మాయి అని ఇక్కడ రాయబడింది. కానీ మరి పసిపిల్లల చేత, చంటి బిడ్డల చేత బానిసత్వం చేయించుకునే రోజులు కావవి.
నాకు తెలిసి ఒక యవ్వనంలో అడుగుపెట్టిన బిడ్డ అయి ఉంటుంది. 13, 14, 15 సంవత్సరాల వయసులో ఉన్న, అంటే రిపుకమ్మక పెళ్లి చేసినప్పుడు ఉన్న వయసులో ఉండి ఉంటుంది ఆమె ఏం చేసి ఉంటుంది? ఆ గృహంలో చేరి ప్రార్థన చేసి ఉండి ఉంటుంది. చేసి ఉంటుందా? చేస్తుంటుందా? ఆ ప్రార్థన ఫలంగా ఆయనకు కుష్ఠవ్యాధి వచ్చిందని నాకు అనిపించింది. ఆ బిడ్డ యొక్క, ఆ యవ్వనస్తురాల యొక్క ప్రార్థన ఫలంగా ఆ యజమానికి, తను ఎవరికి? ఈ యొక్క నయమాని యొక్క భార్యకు ఈమె దాసిగా ఉంది. ఆ యజమానికి వ్యాధి రావడానికి కొరకు ఈ యొక్క యవనస్తురాల యొక్క ఆ చిన్న బిడ్డ యొక్క ప్రార్థన వల్ల వచ్చింది. ఎందుకు? గాయపరచువాడు నేనే, స్వస్థపరచువాడను నేనే, వ్యాధిని కలగజేయువాడను నేనే, వ్యాధిని నయము చేయువాడను నేనే. కాబట్టి ఆయననే వ్యాధి కలగజేశాడు. మళ్ళీ ఆ బిడ్డ యొక్క ప్రార్థనను ఆలకించి మార్గములన్నీ సరళపరిచాడు పరమ తండ్రి. మార్గములన్నీ సరళపరిచాడు. ఏ విధంగా మార్గములు సరళపరిచాడు? ఈ బిడ్డ, మరి ఈ యవనస్తురాలన్న బిడ్డ ఆ అమ్మగారికి, యజమానురాలకి చెప్పి ఉంటుంది, ఉపదేశించి ఉంటుంది. అమ్మా, మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆమె చెప్తేనే కదా ఈమెకు తెలిసింది. ఆమెకు చెప్తేనే తెలిసింది. కాబట్టి ఒక ప్రవక్త ఉన్నాడు, అక్కడికి వెళ్ళినట్టు అయితే నా యజమానుడు స్వస్థత పొందుకుంటాడు. ఏమని చెప్పాను? ఇది నా ఊహ అని మాత్రమే చెప్పాను. ఈ యవనస్తురాలు అక్కడికి వెళ్ళేసరికి ఆయన కుష్ఠవ్యాధి ఉన్నదో లేదో తెలియదు, అది రాయబడి లేదు. ఓకే, ముందు నుంచి కుష్ఠవ్యాధి ఉండి ఉంటుంది. ఏదేమైనా ఆయన ప్రపంచంలో తిరగని దేశము లేదు, వాడని మందు లేదు, తిరగని వైద్యుడు లేడు. రకరకాల ప్రయత్నాలు చేశాడు ఆ కుష్ఠవ్యాధి గురించి, కానీ స్వస్థత పొందుకోలేదు. కానీ ఎవరి ద్వారా స్వస్థత అని తెలుసుకున్నాడు? పరిశుద్ధులారా, ఎవరి ద్వారా స్వస్థత ఉందని తెలుసుకున్నాడు? లేదంటే రాగలుగుతాడా? ఒక సర్వసైన్యాధిపతి రాజు ద్వారా ఉత్తరం రాయించి ఇజ్రాయెల్ రాజుకు, ఆ ఇజ్రాయెల్ రాజు ఆ ఉత్తరం చదవగానే వస్త్రంను చింపుకొని, రాజు వస్త్రం చింపుకోవడం అంటే ఒక అవమానం ఆ దేశానికి. ఎలీషా గారు అంటారు, అయ్యా అతను రప్పించండి, ఇజ్రాయెల్లో ఎలోహిం అని అతను ఒకడు ఉన్నాడని సర్వభూప్రపంచ ప్రజలు తెలుసుకున్నట్లుగా అతన్ని రప్పించండి. చూడండి ఎంత ధైర్యమో ఎలీషా గారికి. ఇజ్రాయెల్ దేశంలో కుష్ఠవ్యాధి వాళ్ళ గారు ఇప్పుడు లేవరా? అప్పుడు చాలామంది ఉన్నారు. అపోస్తలుడైన పౌలు గారు రాస్తుంటారు ఈ మాటలు. చాలామంది ఉన్నారు. ఎందుకు ఆయన మాత్రమే, ఆ సిరియా సైన్యాధిపతి మాత్రమే స్వస్థత పొందుకోవాలి ఆ యోర్దాను నదిలో మునిగితే? అలా అంటే యోర్దాను నదిలో కుష్ఠవ్యాధి ఉన్న వారందరూ వెళ్ళి మునిగితే స్వస్థత పొందుకోవాలి కదా, అవునా కాదా? మరి అందరూ పొందుకున్నారా? ఎందుకు పొందుకోలేదు అనగా, సేవకుని యొక్క మాటలో జీవము ఉంటుంది. ఆయన వాక్కులో పరిశుద్ధత ఉంటుంది. ఆయన మాట సెలవిచ్చాడు, నువ్వు వెళ్ళు, నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు? చాలా రకరకాలుగా రథాల మీద, గుర్రాల మీద, గాడిదల మీద కానుకలు, బహుమానములు, అంగరంగ వైభవంగా వచ్చాడు. ఎందుకంటే నేను స్వస్థత పొందుకుంటాను, ఈ బహుమానాలను ఆయనకి ఇస్తాను. నేను స్వస్థత ఏ విశ్వాసంతో బయలుదేరి వచ్చాడు? నేను స్వస్థత పొందుకుంటాను, నేను ఈ యొక్క బహుమానములన్నీ ఇస్తానని. కానీ ఏం చెప్పాడు ఎలీషా గారు? వెళ్ళి యోర్దాను నదిలో మునుగపో 7 మార్లని తన దాసునితో, ఆయన కూడా వెళ్ళి చెప్పలే, తన సేవకునితో తెలియపరిచాడు. ఇక ఏమైసాడు? మూతి ముడుచుకోవడం కాదు, మహా ఉగ్రుడై వెళ్ళిపోతున్నాడట. అంటే గర్విష్ఠ అని కూడా అర్థమవుతుంది మనకు. నయమాను కోపముతో ఉగ్రుడయ్యాడట. చూడండి, ఎందుకు ఉగ్రుడు అవ్వాలి సేవకుడి మీద చెప్పండి? సో ఉగ్రుడై తిరిగి వెళ్ళిపోతున్న సమయంలో తన సేవకుల్లో కూడా, అయ్యా మీరేదన్నా ఘనమైన కార్యం చేయమంటే చేసేవాళ్ళ కాదా? ఇంతకన్నా శ్రేష్టమైన నదులు మన దేశంలో ఉన్నాయి, సిరియా దేశంలో లేవని కాదు. కానీ ఆయన ఒక మాట చెప్పాడుగా, చిన్న కార్యం చేయమన్నాడు కదా మిమ్మల్ని. ఘనమైన కార్యం చేయమంటే మీరు చేసేవారా లేదా? నీకున్న ఆస్తిలో సగం ఇవ్వమంటే ఇచ్చేవారా లేదా? స్వస్థత పొందుకోవడం కొరకు నీ ఆస్తిలో సగం ఇవ్వమన్నా ఇచ్చేవారు, లేకుంటే నీ పోస్టు ఆయన అడిగిన వారికి ఇవ్వమన్నా మీరు ఇచ్చేవారు. ఎందుకంటే ఆ పోస్టు కలిగి ఉండడం కన్నా మీరు స్వస్థత పొందుకోవడం శ్రేష్టం కదా అని ఇలాంటి ఏదో సలహా చెప్పాడు ఆ దాసుడు. చెప్పేసరికల్లా వెళ్ళాడు యోర్దాను నదిలో 7 మార్లు. 6వ మార్కు స్వస్థత దొరికిందా? 6వ మార్కు దొరకలేదు స్వస్థత. మొదటిసారిగా దొరకాలి. ఆ నీటిలో అద్భుతం ఉంటే, ఆ నీటిలో కాదు సుమా. చాలామంది అక్కడి నుంచి నీరు తెచ్చుకుంటున్నారు, ఆ నీరు తెచ్చుకొని తాగుతున్నారు, పరిశుద్ధ జలమని వ్యాధులు తెచ్చుకుంటున్నారు.
ఆ నీటిలో లేదు పరిశుద్ధత, ఆ సేవకుని యొక్క వాక్కులో, ఆ సేవకుని యొక్క మాటలో. కాబట్టి ఇదంతా తెలుసుకున్న ఆయన మరి ధ్యానిస్తూ వెళ్ళినప్పుడు, ప్రార్థన చేస్తూ వెళుతున్నప్పుడు, పరమత్తని అడుగుతూ వెళ్ళినప్పుడు ఎందుకు అడిగాడు ఈయన 2 కంచర గాడిదల మట్టిని? చెప్పండి, ఎందుకు అడిగి ఉంటాడు? ఎందుకు అడిగి ఉంటాడు? చెప్పగలరు మీరు, చాలామంది చెప్పగలరు. నేను మిమ్మల్ని క్వశ్చన్ అడగను, ఎందుకంటే మిమ్మల్ని నేనే ఆన్సర్ చెప్తాను. ఎందుకు అడిగి ఉంటాడు 2 కంచర గాడిదల మట్టిని? ఆయన ఆ దేశంలో నుంచి వెళ్ళిపోతూ ఆ దేశంలో బార్డర్లో కొంత మట్టిని 10 కంచర గాడిదల మీద తీసుకెళ్ళగలడా లేదా? మా మట్టిని తీసుకెళ్తున్నాం ఎవరైనా అడుగుతారా? మట్టి ఆయన అడిగింది ఏంటి చెప్పండి? ఏమడిగాడు? మట్టిని అడిగాడు. 2 కంచరగా, అది కూడా చూడండి, 2 కంచర గాడిదల మోసంతనే, ఒక కొలమానం ప్రకారం, ఎక్కువ తక్కువ కాకుండా. సో అంటే ఇది చెప్పే ముందు నేను మరి ఈ విశ్వాసము ఆ నయమానులో ఎలా కలిగింది? ఆ విశ్వాసము ఊరికే నేను స్వస్థత పొందుకోగానే 2 కంచర గాడిదల మట్టిని ఇవ్వమని ఊరికే అడుగుతాడా? ఆ మట్టిలో ఏదో మహిమ ఉన్నదని తెలుసా తనకేమన్నా? మట్టిలో ఏం మహిమ లేదు సుమా, మట్టిలో ఏం మహిమ లేదు. ఆ ఇజ్రాయెల్ దేశంలో ఉన్న మట్టిలో ఏం మహిమ లేదు. కొందరైతే అక్కడ నుంచి రాళ్ళు తీసుకొచ్చి ఇళ్ళల్లో పునాదులు వేసుకొని కట్టుకుంటారు, మందిరాలకు పునాదులు వేసి కట్టుకుంటారు. అక్కడ నుంచి రాళ్ళు తీసుకొచ్చి, ఆ రాళ్ళల్లో ఏమి లేదు బిడలారా, అక్కడ రాళ్ళల్లో ఏమి లేదు. ఆ యొక్క సేవకుడి యొక్క మాటలో ఉంది. ఆ సేవకుని యొక్క మాటలు. ఎందుకనగా అలాంటి ప్రార్థనాపరుడు ఆయన. సిరియా దేశంలో ఏమి జరుగుతుందో ఇజ్రాయెల్ దేశంలో ఉండి చూడగలిగే వ్యక్తి ఆయన. చూసారా, ఆ బహుమానాలు ఏవి ఆయన తీసుకోలేదు. కానీ తన దాసుడికి ఏం ఆశ పుట్టింది? మా యజమానుడు ఈయన ఏమనుకున్నాడో, ఏం సరుకున్నాడో, ఆయన కొన్ని తీసుకొని నాకు కొన్ని ఇచ్చుంటే బాగుండు కదా అని చాలా ఎన్ని రథాలనిండా తీసుకొచ్చాడు, ఎంత బంగారం తీసుకొచ్చాడు, ఎంత వెండిని తీసుకొచ్చాడు. ఆయన తీసుకొని ఏదో కొంచెమన్నా, ఒక 5% అన్నా, ఒక 10% అన్నా నాకు ఇచ్చుంటే బాగుండు కదా అని వాడికి ఆశ పుట్టి వెళ్ళాడు, పరిగెత్తాడు, తెచ్చుకున్నాడు. ఏం తెచ్చుకున్నాడు? కుష్టు వ్యాధి తెచ్చుకున్నాడు. సో ఎలా తెలిసింది ఎలీషా గారికి? ఆ గేహాజీ వెళ్ళినట్టుగా, ఆ యొక్క నయమాను దిగి వచ్చినట్టుగా, ఏం కావాలని ఆయన అడిగినట్టుగా ఇవన్నీ ఎలా తెలిసింది ఎలీషా గారికి? ఇది తెలియదా? గేహాజీకి తెలియదా? మా యొక్క యజమానుడు, మా గురువు గారు, ఈ యొక్క ప్రవక్త సిరియా దేశంలో జరుగుతున్నదే ఇక్కడ చూడగలుగుతున్నారు, నేను చేయబోయే కార్యము తెలియదని అనుకున్నాడు గుడ్డోడు నిజంగా తెలియదు అనుకున్నాడు. గుడ్డోడికి తెలియదని అనుకుంటాడు. మనోనేత్రము మూయబడిన గేహాజీకి తెలియకుండా ఉన్నది. వెళ్ళాడు, అయ్యా నేను ఆ యొక్క నయమాను వచ్చి నిన్ను ఎదుర్కొన్నప్పుడు నేను గుర్తు రాలేదా, నీకేం కావాలని అని అడుగుతాడు. అప్పుడు నిజంగా గుండె బద్దలైపోయి చనిపోయి ఉంటాడు. తన హృదయము బద్దలైపోయి ఉంటుంది, నేను ఎంత పాపం చేశానని. కానీ కుష్టి వ్యాధిని తనకు తాను కొని తెచ్చుకున్నాడు. అయితే ఈ యొక్క నయమాను గారికి ఎలా ఈ విశ్వాసం కలిగి ఉంటుంది? ఆయన గృహమున ఉన్న ఆ యొక్క యవనస్తురాలైన బిడ్డ, ఏం కట్టుకున్నది? అక్కడ ఇంట్లో ప్రార్థన అనే బలిపీఠము కట్టుకున్నది. బలిపీఠం కట్టుకోవడానికి లేదా ఆమెకు? ఆ ఇంట బలిపీఠం కట్టుకొని ఇస్తారా ఎవరైనా? చెప్పండి, ఎవరైనా బలిపీఠం కట్టుకొని ఇస్తారా? ఆ అన్యజన దేశంలో, ఇప్పుడు ఖతార్ దేశంలో మనవారు ఉన్నారు, ఏదైనా చేసుకోవడానికి ఉందా? లేదు. అక్కడ ఒక పరిధి ఉంటుంది. ఆ ప్రాంతంలోనే వారు చేసుకోవాలి ప్రార్థనలు. వీధుల్లోకి వెళ్ళి సువార్త చేస్తానంటే తీసుకెళ్ళి జైల్లో వేస్తారు వాళ్ళు. అక్కడ వీధుల్లో వెళ్ళి సువార్త చేస్తానంటే అలా లేదు. అక్కడ ఒక ప్రాంతం డిసైడ్ చేశారు వాళ్ళు. ఆ ప్రాంతంలో మీరు ప్రార్థన చేసుకుంటారో ఏం చేసుకుంటారో మాకు అనవసరం అంటారు వాళ్ళు. అదే విధముగా సిరియా దేశంలో ఈ యొక్క బిడ్డకు, యవనస్తురాలకు ఆ ఇంట ప్రార్థన బలిపీఠము అనగా మనం పితరులైన అబ్రహాము గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు కట్టుకున్న బలిపీఠాలు ఏమైనా కట్టుకుని ఉంటుందామే? కానీ ఏమి కట్టుకున్నదా బిడ్డ? ప్రార్థన అనే బలిపీఠాన్ని కట్టుకున్నది. బిడ్డలారా, మనం ప్రార్థన అనే బలిపీఠాలు మనం కట్టుకుంటే, ప్రార్థన అనే బలిపీఠాలు మన ఇళ్లలో కట్టుకుంటే, కాబట్టి అంతేకాదు ఆమె ఏమో ఒక్కొక్కటి చెప్పుంటుంది. ఇది నా ఊహతో చెప్తున్న మెసేజ్. డెఫినెట్గా ఊహ అని నేను అనుకుంటున్నాను, కానీ అది యథార్థంగా జరిగిన సంఘటన అని నేను భావిస్తున్నాను. లేదంటే ఆయనకు అంత విశ్వాసము, స్వస్థత పొందుకున్నంత మాత్రాన
అంత విశ్వాసం, మట్టిని ఇవ్వమని చెప్పగలిగేంత విశ్వాసము. నేను ఇక నుంచి ఏమన్నాడు అక్కడ చూడండి 17వ వచనంలో మంచి మాట అన్నాడు. యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేను అర్పింపను. చూడండి ఎంత గొప్ప మాట ఈ మాట. ఇక నుంచి నేను నా జీవిత కాలమంతా, నా బ్రతుకు దినములంతా ఆయనకొక్కడికే నేను బలి అర్పిస్తాను, ఆయనకు తప్ప నేను ఇంకా ఏ దేవతకు నేను బలి అర్పించను అని ఒక సిరియా దేశపు సైన్యాధి పలుకుతున్న మాట ఇది సుమా. సో రాజు ఒప్పుకుంటాడా? ఈయన వెళ్ళి నేను చేస్తానంటే, అయితే అయ్యా ఒక్క చిన్న విన్నపము, చిన్న 18వ వచనం. నా యజమానుడు మొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకొనున్నప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారము చేసిన ఎడల, రిమ్మోను గుడిలో నేను నమస్కారము చేసిన సంగతిని గూర్చి యెహోవా నీ దాసుడనైన నన్ను క్షమించును గాక అని నయమాను చెప్పగా, అయ్యా నేను ఇంకెవరికి నేను బలి అర్పించను యెహోవాకు తప్ప. కానీ నా యజమానుడు, నా రాజు ఉన్నాడు కదా, నా చక్రవర్తి సిరియా రాజు, ఆయన కనుక రిమ్మోను గుడిలోకి వెళ్ళినప్పుడు నేను లేకుండా ఆయన వెళ్ళలేడయ్యా, నేను ముందుగా నడవాలి. చాలా చోట్లలో ప్రైమ్ మినిస్టర్ కానీ చీఫ్ మినిస్టర్ కానీ ముందు హోమ్ మినిస్టర్ వెళ్తుంటారు, లేదా ఎవరు సెక్యూరిటీ వాళ్ళు, మరి జనరల్ ఏమంటారు మరి జనరల్ ఆఫ్ ద పోలీస్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఇలాంటి వారు ఉన్నతాధికారులు వెళుతుంటుంటారు. కాబట్టి నా యజమానుడు ఆ రిమ్మోన్ గుడిలోకి వెళ్ళినప్పుడు ఆయన నా చేయి మీదనే ఆనుకుంటాడు. పొరపాటున అక్కడ మా రాజుగారు మొక్కమంటే కనుక నేను మొక్కను కాక నా హృదయపూర్వకంగా చేయనా పని, ఒకవేళ నేను అలా చేసి ఉంటే నన్ను క్షమించమని మీరు యెహోవాను వేడుకొనండి అయ్యా అంటే, అప్పుడు ఏమంటున్నాడు, ధైర్యంగా వెళ్ళు నాయనా, నువ్వు సమాధానంగా వెళ్ళు, ధైర్యంగా వెళ్ళు, నీ గురించి ప్రార్థన చేస్తున్నాను, ఇగో నీకు ఆజ్ఞాపిస్తున్నాను, మట్టిని తీసుకెళ్ళు. మట్టిని అనుమతించాడు, నీకు ఎలాంటి విపత్తు రాకుండా. ఎందుకనగా నీ హృదయాన్ని అర్పించుకున్నావు, ఈ దినమున నీ మనసును అర్పించుకున్నావు, నీ హృదయాన్ని నీ మనసును అర్పించుకొని ఇంకా ఎవరికి యెహోవాకు తప్ప ఎవరిని సేవించనని నువ్వు నిర్ణయం తీసుకున్నావు, తీర్మానం చేసుకున్నావు. కాబట్టి నువ్వు ధైర్యంగా వెళ్ళని ఆ 19వ వచనం అంటాడు, ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చను, నువ్వు నెమ్మదితో సమాధానంగా వెళ్ళు అన్నాడు. అయితే ఈ విశ్వాసం కలగడానికి కొరకు ఏ విధంగా నయమాను గారికి మీరు ఆలోచించండి. ఎందుకంటే మీరు చెప్పగలగాలి బిడ్డలారా. నేను చాలా మార్లు చెప్తుంటాను కదా, ఇందులో ఉన్న బిడ్డలందరూ వినేవారు కాదు, బోధకులు అవ్వాలి, బోధకురాని అవ్వాలి. ఇంకా ఎంతకాలం వింటాము మనం చెప్పండి, ఎంతకాలం వింటుంటాము? అపోస్తలుడైన పౌలు గారు అంటారుగా హెబ్రీ పత్రికలో, మీరు కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారు, కానీ ఇంకొకరు మూలోపదేశములు మీకు చెప్పాల్సి వస్తుంది, మీకు ఇంకా రక్షణ మారు మనసు గురించి మీకు చెప్పాల్సి వస్తుందని అంటుంటాడు అపోస్తలుడైన పౌలు గారు. కాబట్టి మీరు కాలమును బట్టి చూస్తే మీరు ఎవరికి వారికి మీరు పరీక్షించుకోండి. నా కాలం ఎంత అనగా, నా కాలం ఎంత అంటే నేను నమ్మి విశ్వాసించి బాప్తిసం పొంది ఎంతకాలమైంది, నేను విశ్వసించి బాప్తిసం పొందు ఎంతకాలమైంది, నేను పరిశుద్ధాత్మ చేత నడిపించబడుచు ఉన్నది ఎంతకాలమైంది, నేను ఇంకా ఏ స్థితిలో ఉన్నాను, ఎక్కడ వేసిన స్థితిలోనే, గొంగలి వేసిన స్థితిలోనే ఉన్నానా, లేక ఆత్మీయంగా ఉన్నతమైన శిఖరాలకు నువ్వు చేరాలంటే బిడ్డలారా ప్రార్థన అనే బలిపీఠము కట్టుకోండి. వ్యక్తిగతంగా ప్రతి వారికి ఒక ప్రార్థన బలిపీఠం. దాదాపుగా 21 years బ్యాక్ మా ఇంట్లో జరిగిన సంఘటన 21 years బ్యాక్, మరి డిసెంబర్ 2002లో మరి తమ్ముడు భగవాను పరిమళ యొక్క కుమార్తె యశస్విత చిన్నికి ఐ థింక్ 10 months బేబీ, ఆమె 10 months ఏజ్ ఉంటుంది, ఆమెకు ఫిట్స్ వచ్చినాయి. సో చాలా వేగంగా గ్యాప్తో 1/2 hour గ్యాప్తో చాలా ఎక్కువగా వస్తున్నాయి. ప్రార్థన చేసుకుంటున్నాము, ఓకే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాం. అయితే అప్పుడు నా స్నేహితుడైన వైద్యుడైన డాక్టర్ అయినా నా స్నేహితుడైన, ఆయన పేరు మీకు నేను చెప్తుంటే మీకు అర్థమైపోతుంటుంది, నా స్నేహితుడైన డాక్టర్ అయినా ఆయన సేవకు సమర్పించుకున్నాడు. అప్పుడే నూతనంగా సేవకు సమర్పించుకున్నాడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, జనార్దన్ మీ ఇంట ప్రార్థన బలిపీఠాన్ని మీరు కట్టుకున్నారు, అది నీవు జీవించినంత కాలం అది కొనసాగేటట్టు చూడు. ప్రార్థన, ఎందుకంటే మీరు ప్రార్థన ధూపము, మీరు కుటుంబ ప్రార్థన ఎప్పుడైతే కలిగి ఉంటారో అక్కడ పరిశుద్ధ సన్నిధి ఉంటుంది. ఏది వచ్చినా, ఎంత భయంకరమైన స్థితి వచ్చినా,
ఎలాంటి విపత్తు వచ్చినా అది ఇలా తీసివేస్తాడు పరమ తండ్రి అని ఒక శ్రేష్టమైన మాట. నిజంగా ఒకప్పుడు ఆయన నా ప్రాణ స్నేహితుడు. మరి ఒకే ప్లేట్లో తిన్నట్టుగా ఉండేవారు. మా ఇంట్లోనే ఉన్నారు. ఓకే, అంతవరకు డీటెయిల్గా వెళ్ళను. సరే, అయితే ఆయన ఇచ్చిన సలహా అది. అయితే ఇప్పటి వరకు కూడా ఆ ప్రార్థన బలిపీఠము మా ఇంట కొనసాగుతుంది ఆయన మహాకృపను బట్టి. మరి ఇన్ఛార్జ్ ఒక్కొక్కరికి అప్పగిస్తుంటా. సాయంకాలం ఫ్యామిలీ ప్రేయర్ జరిపించడానికి ఇప్పుడు మా ఫాదర్ ఆ ఇన్ఛార్జ్ తీసుకున్నారు. కాబట్టి బిడ్డలారా, మీ ఇంట దినమునకు ముమ్మారు అనగా ఆ యవ్వనస్తురాలు, ఆ బిడ్డ ఆ నయమాని గారి ఇంట ఉండి కంపల్సరిగా దినమునకు ముమ్మారు ప్రార్థన చేసి ఉంటుంది. 7 సార్లు దావీదరాజు గారు చేయలేదు. 7 సార్లు చేస్తే ఆ యజమానులు ఉంచుకుంటారా? ఇంటి నుంచి బయటకు పంపించేస్తారు. సో 3 మార్లు అయితే దానియేలు గారి వలె ముమ్మారైతే ప్రార్థన చేసి ఉంటుంది ఆ బిడ్డ, ఆ యవ్వనస్తురాలు. ఆమె ప్రార్థన ఫలము సిరియా దేశమునకు సైన్యాధిపతికి స్వస్థత పొందుకోవడము. అంతేకాకుండా ఆమె ఇంకేమేమి ఉపదేశించుంటుంటుంది. ఆది కాండము చూసుకుందాము, 22వ అధ్యాయము. ఆ యజమానురాలతో ఇలా చెప్పి ఉంటుంది, అమ్మా, మా యొక్క మూలపితరుడైన అబ్రహాము గారికి చాలా లేటుగా పిల్లలు పుట్టారు. 100 సంవత్సరాల వయసులో కుమారుడు పుట్టాడు. ఆ ఏకైక కుమారుణ్ణి 37 సంవత్సరాల వయసులో బలివ్వమని చెబితే, ఎవరికి? ఇస్సాకు గారికి 37 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత బలివ్వమని చెబితే, మా యజమానుడు, మా పితరుడు, మా పూర్వీకుడు, మా విశ్వాసములకు కర్త అయిన అబ్రహాము గారు వెనకంజ వేయలేదమ్మా. ఆయన వెళ్ళి ఆ మోరియా పర్వతం మీద బలిపీఠము కట్టి ఏం చేశాడు? బలిపీఠము కట్టి బలి అర్పించబోతుంటుండగా పరలోకపు తండ్రి దూత పిలిచి, అబ్రహామా ఆగుమని అన్నాడు అని డెఫినెట్గా అబ్రహాము గారి గురించి చెప్పి ఉంటుంది ఈ బిడ్డ. చెప్తామా లే? చెప్పండి. మనం సువార్త చెప్పినప్పుడు మా పితరుల ఎలోహిం, అబ్రహాముల ఎలోహిం, ఇస్సాకుల ఎలోహిం, యాకోబుల ఎలోహిం ఈ అద్భుతమైన కార్యాలు చేశాడు ఆ ఎలోహిం అని చూడండి. ఆది కాండం 22వ అధ్యాయము 8 నుంచి 11 వచనం చదవండమ్మా. అబ్రహాము నా కుమారుడా ఎలోహిమే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొన్నని చెప్పెను. అలాగు వారిద్దరు కూడి వెళ్ళి ఎలోహిం అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైనున్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అని అతని పిలిచెను. చాలమ్మా. ఈ యొక్క సంఘటన డెఫినెట్గా తప్పనిసరిగా ఆ యొక్క యజమానురాలికి చెప్పి ఉంటుంది. ఈ యజమానురాలు ఆ యొక్క తన యజమానుడైన తన భర్తకు చెప్పి ఉంటుంది, అయ్యా వాళ్ళ ఎలోహిం అంట ఇంత గొప్పవాడట, ఇంత అద్భుతాలు చేసేవాడట, చూసారా లేటుగా పిల్లలు పుట్టారట, మరి బలివ్వడానికి వెళ్ళి ఆయన బలిపీఠము కట్టుకున్నాడట, బలిపీఠము కట్టి బలిపీఠం మీద కుమారుని బలి ఇవ్వడానికి కొరకు కత్తి ఎత్తగానే పరలోకపు నుంచి సృష్టికర్త పిలిచాడట అని ఇది అటా అని చెప్పుంటుంది. వాళ్ళు చూడలే కదా, ఆ యొక్క యజమానురాలు చూడలే కదా. కానీ ఈ చిన్న బిడ్డ చెప్పుతున్నది ఆమె విని, ఆ యవనస్తురాలు చెప్పినది విని తన భర్తకు చెప్పి ఉంటుంది. కాబట్టి ఇంకొక మాట కూడా ఇక్కడ ఇస్సాకు గారి గురించి ఒక మాట చూసుకుందాం. ఇస్సాకు గారి గురించి కూడా చెప్పి ఉంటుందని నేను మెసేజ్ ధ్యానిస్తున్నప్పుడు ఆ యవనస్తురాలు ఆ బిడ్డ ఏం సువార్త చెప్పి ఉంటుంది ఆ ఇంటికి వారికి, ఆ యొక్క నయమాను ఇంటి వారికి ఏ సువార్త చెప్పి ఉంటుంది. తన ప్రార్థన బలిపీఠం కట్టుకొని 26వ అధ్యాయం 25వ వచనం, ఆది కాండం 26-25. అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి తవ్విరి. ఇస్సాకు గారు ఏం చేశారమ్మా? ఆ యొక్క గేరారు దేశమునకు వెళ్ళినప్పుడు ఏం చేశాడు ఆయన? మరి తన భార్యను ఏమని చెప్పమన్నాడు? రిబ్కాను చాలా అందగత్తే, నువ్వు చెల్లెలని చెప్పాలన్నాడు. కానీ
చెల్లెలని చెప్పాడు కానీ ఆయన విండోలో నుంచి ఆ యొక్క రాజు యొక్క అబీమెలెకు యొక్క బయట విండోలో నుంచి చూస్తే కనబడుతుంది. ఇస్సాకు గారికి తెలియదు పాపం. ఆ అబీమెలెకు గమనిస్తున్నాడు, ఇతను పరదేశి, ఎక్కడి నుంచి వచ్చాడు, ఈయన పనులేంటి, ఇతను ఎందుకు గురించి వచ్చాడని కనిపెడుతున్నాడు. అయితే తన భార్యతో కొంచెం ఏదో సరసమాడుట ఆయన కంటబడ్డాడు. చెల్లెలతో సరసమాడతారా ఎవడన్నా? ఎవడు వాళ్ళు? సో వెంటనే పిలిపించాడు. ఏంటయ్యా నువ్వు చేసిన పనేంటి, నువ్వేం పని చేస్తున్నావు, ఆమె నిశ్చయంగా నీ భార్యనే కదా అంటే, అవునయ్యా నా భార్యనే, కానీ మీ దేశంలో నేను నా భార్య అని చెప్తే నన్ను చంపేసి నా భార్యను ఎక్కడ లాక్కెళ్తారని చెల్లెలని చెప్పానంటే, అప్పుడు ఆ రాజు ఏం చేశాడు, అబీమెలెకు దేశం మొత్తం చాటించేశాడు. ఈమెను కానీ ఇతన్ని కానీ ముట్టువాడు మరణశిక్షను అందుకుంటాడు. ఈ కార్యం ముందుగానే వెళ్ళి నా భార్య అని చెప్తే ఆ రాజు ఆజ్ఞాపించేవాడా? దేన్ని బట్టి అంటే, ముందుగా ఆయన ఈ బలిపీఠం కట్టే ముందు ప్రార్థనా బలిపీఠం కట్టుకున్నాడు ఇస్సాకు గారు. ఈ బలిపీఠం కట్టే ముందు సో చాలామంది ఏమనుకుంటారు, బలిపీఠం మీద బలి అర్పిస్తేనే ఆయన పరలోకపు తండ్రి వింటాడు అనుకుంటారు. అది అజ్ఞానము సుమా. బలులన్నీ కొట్టివేయబట్టినాయి, ఇప్పుడు బలులు లేవు. కానీ అబ్రహాము గారు కానీ ఇస్సాకు గారు కానీ ఈ బలిపీఠం కట్టక మునిపే ప్రార్థన అనే బలిపీఠాలు కట్టుకున్నారు వారు. ఏ బలిపీఠాలు కట్టక మునిపే కృతజ్ఞతగా ఇస్సాకు గారు బలిపీఠం కట్టి ఆయన గుడారాన్ని వేసుకొని, ఎందుకంటే బలిపీఠం మీద ప్రార్థన చేస్తేనే పరమ తండ్రి వింటాడని అనుకోలే ఆయన. అది కాదు ఆయన విశ్వాసము. అబ్రహాము గారి ఇస్సాకు యాకోబుల యొక్క విశ్వాసము ఆయన బలిపీఠం మీద ప్రార్థన చేస్తేనే అని కాదు. సో వారు ఒక ఆనవాలుగా, ఒక గుర్తుగా, వారు ప్రార్థించుకునే స్థలం అనే గుర్తింపు పొందడం కొరకు అలా బలిపీఠాలు కట్టుకున్నారు. కానీ వాటికన్నా శ్రేష్టంగా ప్రార్థనా బలిపీఠాలు ముందుగా వారు ఎక్కడికి వెళితే అక్కడ, ఎక్కడ నివసిస్తే అక్కడ ప్రార్థనా బలిపీఠాలు కట్టుకున్నారు. సో దానికి కృతజ్ఞతగా ఇస్సాకు గారు బలిపీఠం కట్టాడు, గుడారం వేసుకున్నాడు, బావులు దవ్వుకున్నాడు, వ్యవసాయం చేశాడు, 100 రెట్ల ఫలం పొందుకున్నాడు. అబీమెలెకు రాజు మాత్రమే కాదు, ఆ చుట్టూన్న రాజులందరూ వచ్చి, అయ్యా నీతో సమాధాన పడతాం మేము, నువ్వు ఎక్కడి నుంచో వచ్చావు మా మధ్యలోనికి, కానీ నువ్వు వర్ధిల్లట చూసి, నువ్వు దీవించబట్ట చూసి, మేమేదో నీకు కుట్రపన్యాలను చూసాము, కానీ మీరు ఆశీర్వదించబట్ట చూసి మేము బిత్తరపోతున్నాం, మేము ఆశ్చర్యపోతున్నాం. ఇది భూమి ఆకాశం కలిగజేసిన సృష్టికర్త వల్లనే అవుతుంది తప్ప ఇది మనుషుల వల్ల కాదు. ఎందుకంటే ఎక్కడైనా రెట్టింపు దొరకవచ్చు. యోబు గారికి రెట్టింపు బహుమానం దొరికినట్టుగా రెట్టింపు కలగవచ్చు, కానీ 100 రెట్లేలా 100 folds అని రాయబడింది. 100 folds ఇంగ్లీష్లో. 100 రెట్లు అంటే 100 రెట్లు అంటే 100 రెట్లు అంటే 100 folds అంటే 10 బస్తాలు లేక 20 బస్తాలు పండేది ఉంటే 2000 బస్తాలు. 20 బస్తాలు పండింది ఉంటే 10 times కాదు, 200 బస్తాలు కాదు పండింది. ఇస్సాకు గారు పంట తీసింది 2000 బస్తాలు. ఇప్పుడు ఇజ్రాయెల్ తీస్తున్నారు సుమా. అదే జ్ఞానము మళ్ళీ వారికి, అదే ఆత్మ ద్వారా ఆ పాలు తేనెలు ప్రవహించే ఆ దేశంలో ఈరోజు వారు ప్రపంచానికి సైతము మేము ఆహారము పెట్టగల శక్తి, సామర్థ్యములు, యుక్తులు మాకు కలవు అని ధైర్యంగా చెప్పగలుగుతారు. బిడ్డలారా, మనము కూడా ప్రార్థన బలిపీఠం కట్టుకుంటే, నీ ఇంట నువ్వు ప్రార్థన బలిపీఠం కట్టుకుంటే, వ్యక్తిగతంగా ప్రతి వారికి వ్యక్తిగతమైన ప్రార్థన బలిపీఠం ఉండాలి సుమా. వ్యక్తిగతంగా ప్రార్థన బలిపీఠం నువ్వు కట్టుకున్నావా, నీ మొర తప్పనిసరిగా ఆ యొక్క యవనస్తురాలు నయమాని ఇంట ఉన్న ఆ బిడ్డ ఇంకా ఏం చెప్పి ఉంటుంది అంటే యాకోబు గారి గురించి కూడా చెప్పుంటుంది. ఎందుకంటే మనం ఈ ముగ్గురు పేర్లు తీయకుండా ఉండలేము కదా. అబ్రహముల ఎలోహిమని చాటి చెప్పెదా, ఇస్సాకుల ఎలోహిమని కీర్తించెదా, యాకోబుల ఎలోహిమ కొనియాడెదా, యాకోబుల ఎలోహిమ కొనియాడెదా, సమాజములో యవ్వను సన్నుతించెదా, సర్వ సమాజములో కీర్తించెదా, సమాజములో యవ్వను సన్నుతించెదా, సర్వ సమాజములో కీర్తించెదా, అబ్రహముల ఎలోహిమని చాటి చెప్పెదా, ఇస్సాకుల ఎలోహిమని కీర్తించెదా, అబ్రహముల ఎలోహిమని చాటి చెప్పెదా, ఇస్సాకుల ఎలోహిమని కీర్తించెదా, యాకోబుల ఎలోహిమని కొనియాడెదా, యాకోబుల ఎలోహిమని కొనియాడెదా.
కనిపించెదా సమాజములో యవ్వను కనిపించెదా సర్వ సమాజములో కీర్తించెదా సమాజములో పరమ తండ్రి మీకు స్తోత్రములు. నేను కన్ఫ్యూజ్ చేశాను నేను. హల్లెలూయా. అయితే డెఫినెట్గా ఆ యొక్క యవ్వనస్తురాలు యజమానురాలికి సువార్త చెప్పకపోయినా తను ప్రార్థన చేసుకుంటుంది కావచ్చు ఈ పాట పాడుకుంటూ, అయ్యా నా పితరుల ఎలోహిం. ఆమె ఆసక్తితో అడిగి ఉంటుందా యజమానురాలు, ఏంటమ్మా ఏంటి బిడ్డ రోజు 3 సార్లు నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు, ఇదే విషయం ఎత్తి అబ్రహాంల ఎలోహిం అని, ఇస్సాకుల ఎలోహిం అని, యాకోబుల ఎలోహిం అంటున్నావు, ఏంటి వాళ్ళ గొప్పతనమని ఈమె అడిగి ఉంటేనన్నా ఆమె చెప్పి ఉంటుంది. ఇక యాకోబు గారి గురించి ఈ విషయం చెప్పి ఉంటుంది. 33వ అధ్యాయము ఆదికాండము 33వ అధ్యాయము 20వ వచనం. అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఏల్ ఎలోహి ఇజ్రాయేలు అను పేరు పెట్టాను. ఎవరు? యాకోబు గారు. ఆయన బలిపీఠము కట్టించి ఏమని పేరు పెట్టాడట? ఏల్ ఎలోహి ఇజ్రాయేల్. అప్పటి వరకు ఇజ్రాయేల్ అనే పేరు లేదు. ఎవరు పెట్టారు ఇజ్రాయేల్ అనే పేరు ఆయనకు? ఎవరు పెట్టారు? వాళ్ళ అన్న యొద్దకు వెళ్ళడానికి కొరకు, వాళ్ళ అన్న వస్తున్నాడు ఆయనను తరమడానికి చంపడానికని తెలిసి భార్యలను గుంపులుగా చేసి ఆయనకు బహుమానములు పంపించి 7 మార్లు ప్రార్థన బలిపీఠాన్ని కడుతూ వెళుతున్నాడు యాకోబు గారు. 7 మార్లు ప్రార్థన బలిపీఠమును కట్టుకుంటూ ప్రార్థన చేస్తూ వెళుతున్నప్పుడు అప్పుడు పరలోకపు తండ్రి తన దూతను పంపించి ఆ దూత చేత ఆశీర్వదింపజేసి, ఇక నుంచి నీ పేరు ఇజ్రాయేలే, ఇక నుంచి నువ్వు యాకోబు అనబడతావు అనేది అది ముఖ్యము కాదు మనకు అక్కడ. మరి ఇక నుంచి నీ పేరు ఇజ్రాయేల్ అని పరలోకపు తండ్రి ఆ యొక్క వాగ్దానమును అదే ఒక అధ్యాయంలో అనుకుంటాను, దానికన్నా ముందున్న అధ్యాయం 32వ అధ్యాయంలో ఉంటుంది. ఓకే, అది అవసరం లేదు మనకి ఇక్కడ. అయితే అక్కడ నీవు మనుషులతో పోరాడావు, గెలిచావు, నువ్వు ఎలోహింతో గెలిచావు కాబట్టి ఇక నీ పేరు ఇజ్రాయేలే. కాబట్టి అక్కడ అంటున్నాడు బలిపీఠం కట్టి, అయ్యా ఈ కార్యములు ఎవరు చేస్తారు, ఈ ఆశ్చర్య కార్యాలు ఎవరు చేస్తారు? మా అన్న 400 మంది సైన్యంతో వచ్చాడు నన్ను చంపడానికి వరకు, కానీ నా మీద వచ్చి మెడ మీద వచ్చి ముద్దు పెట్టుకున్నాడు మా అన్న. అది నేను కట్టుకున్న ప్రార్థన బలిపీఠము ద్వారా, నేను 7 మార్లు ప్రార్థన చేయడం ద్వారా అని ఆయన గ్రహించి ఆ చోటికి అక్కడ సుక్కోతు వేసుకున్నట్టు. మొట్టమొదటగా సుక్కోతు అనగా పాకలు వేయబడింది ఆ ప్రాంతంలోనే. ఇది అది ఎక్కడ ఏ ప్రాంతం అది? మరి ఆ యొక్క ఏమని ఉంది అక్కడ? ఆ యొక్క దేశము సుక్కోతు, షెకెం ఏరియాలో, షెకెము ప్రాంతంలో మరి వారు అక్కడ ఆయన ఆ సుక్కోతు వేసుకున్నాడు. అక్కడ బలిపీఠము కట్టి మరి దానికి ఏల్ ఎలోహి ఇజ్రాయేల్ అని పేరు పెట్టాడు. ఈ విషయం కూడా ఆమె చెప్పి ఉంటుంది. ఈ విషయం కూడా ఆ యవనస్త్రాలు, అమ్మా మా పితరుడైన యాకోబు గారు కూడా ఇలా బలిపీఠం కట్టుకున్నారు, మరి ఒక పరదేశిగా వచ్చి ఆ దేశంలో ఆశ్రయం పొందుకొని అక్కడ గుడారాలు వేసుకొని అక్కడ బలిపీఠం కట్టుకొని ఆయన ప్రార్థన చేస్తున్న సమయంలో ఆ షెకెము రాకుమారుడు ఆయన ఏకైక కూతురును, అల్లారు ముద్దుగా చక్కగా పెంచుకున్న కూతురును వాడు చెరపట్టి తీసుకెళ్ళి ఆ దుర్మార్గుడు నాశనం చేశాడమ్మా. అప్పుడు మా పరలోకపు తండ్రి ఏం చేశాడా తల్లి? 2 పంపించి 1000 మందిని చంపించాడమ్మా మా ఎలోహిం. అంటే బిడ్డలారా, మిమ్మల్ని ముట్టువారిని తన కడ్డుగుడ్డు ముట్టిన వారితో సమానంగా ఎంచుతా. యాకోబు కుమార్తెను ముట్టారు, వంశము నాశనం అయిపోయింది. షెకెము రాకుమారుడు ఆయన వంశము నాశనం అయిపోయింది. కాబట్టి పరిశుద్ధులను ముట్టుకుంటే, పవిత్రులను ముట్టుకుంటే కాలిపోతారు. ఈ విషయం కూడా చెప్పి ఉంటుంది. ఆయన బలిపీఠం కట్టుకున్నాడు. వారు అన్న చంపుదామని వచ్చాడు దుర్మార్గుడు, కానీ ఆ కోపమును దీవెనగా మార్చి తమ్ముడితో మెడ మీద పడి ముద్దు పెట్టుకొని తమ్ముడిచ్చిన బహుమానాలు తీసుకొని వెళ్ళిపోయాడు. అంత మాత్రమే కదా, అక్కడ ఆయన బలిపీఠం కట్టి ప్రార్థన చేసినప్పుడు ఇగో ఈ యొక్క దుర్మార్గులు చేసిన దుష్కార్యముల నుంచి మా పరలోకపు తండ్రి ఆయన యెహోవా వారి కుమార్తెను దీనాను విడిపించడమే కాదు, 2 మాత్రమే వెళ్ళి 1000 మందిని చంపేశారని చెప్పిన దాన్ని బట్టి ఈ విషయాలన్నీ నయమాను గారికి ఆ తల్లి అనగా నయమాను గారి భార్య చూడండి, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుంది. నయమాను గారి భార్య జ్ఞానవంతురాలు అంటాను నేను.
ఎందుకు? భర్తలో తనలో విశ్వాసము ముందుగా కలుగజేసుకున్నది. ఆ తనలో కలుగజేసుకున్న విశ్వాసమును తన భర్తకు నూరిపోసింది. ఆ భర్త వెళ్ళి ఆ దేశంకు వెళ్ళి ఇక అక్కడ ఏం చేశాడు? మట్టిని ఇప్పుడు చెప్పండి, మీకు అర్థమైంది కదా మట్టి ఎందుకు ఇప్పించమన్నాడు? 2 గాడిదల మట్టిని బలిపీఠము కట్టుకోవడానికి. హల్లెలూయా! అబ్రహాము గారు కట్టుకున్న బలిపీఠమును నేను కట్టుకుంటాను. ఇస్సాకు గారు కట్టుకున్న బలిపీఠమును నేను కట్టుకుంటాను. యాకోబు గారు కట్టుకున్న బలిపీఠం. ఆయన దేశంలో మట్టి లేదా? సిరియా దేశంలో. ఇక్కడ నుంచి ఎందుకు తీసుకెళ్ళాలి? ఈ సేవకుడు ప్రార్థించి ఆ మట్టిని ఇవ్వాలి, ఆయన ఆశీర్వదించి ఇవ్వాలి, ఆయన అభిషేకించి ఇవ్వాలి ఈ మట్టి. సో మట్టిలో ఘనత ఉండదు పరిశుద్ధులారా. ఒక సేవకుడు ప్రార్థిస్తే అది దీవెనకరంగా మార్చబడుతుంది. ఒక సేవకుడు దాన్ని అభిషేకిస్తే, కాబట్టి ఎలీషా గారు ఆ మట్టిని అభిషేకించి ప్రార్థించిచ్చాడు. కాబట్టి ఇప్పుడు మీరు ఎక్కడి నుంచైనా జలం తెచ్చుకోండి, ఆ జలములో సేవకులు ప్రార్థన చేస్తే అందులో స్వస్థత ఉంటుంది తప్ప ఇజ్రాయెల్ జలం తెచ్చుకుంటే ఆ మధ్యలో వ్యాపారం చేశారు 3,000కు అక్కడి నుంచి జలము మట్టి. ఎంత విడ్డూరం అంటే భక్తుల యొక్క బలహీనతను సొంపు చేసుకోవడం అంటే దీన్ని అంటారు. ఒక చాలా ఉన్నతమైన స్థానంలో పరిచర్యలో ఆరంభించిన ఒక ఉన్నతమైన వ్యక్తి అంటే ఎక్కడికి వెళ్ళినా వ్యాపార దుఃఖభేదమేనా, ఎక్కడికి వెళ్ళినా వ్యాపారమేనా. కానీ ఆ మట్టిలో ఏమీ లేదు సుమా, ఆ నీటిలో ఏమీ లేదు సుమా, ఆ రాళ్ళల్లో ఏమీ లేదు సుమా. ఓకే, ఏదో మనం తెచ్చిపెట్టుకుని ఎందుకు తెచ్చుకున్నారు? అన్న మీరే తీసుకొచ్చారు కదా, నన్ను ఎవరైనా అడిగారు అనుకోండి, అవును కొందరు నేను గిఫ్ట్ ఇచ్చాను, ఎందుకు తెచ్చుకున్నారు అన్నంటే అక్కడ ఆ దేశంలో ఒక ఆనవాలు చూపించడానికి కొరకు తప్ప ఆ మట్టిలో, ఆ నీళ్ళల్లో, ఆ రాళ్ళల్లో, ఆ నూనెలో, ఆ ఒలివ నూనెలో ఏదో దాగి ఉన్నదని కాదు. అక్కడ ఒలివ నూనె శ్రేష్టమైన దొరుకుతుంది. కాబట్టి ఆ శ్రేష్టమైన ఒలివ నూనె తీసుకొచ్చి మేమిద్దరము ప్రార్థన చేసి ఇచ్చాము పరిశుద్ధులకు, మేమిద్దరం. అంతేగాని ఆ ఒలివ నూనె తీసుకొచ్చి ఊరికే గుడ్డిగా మీకు బ్లైండ్గా మీకు ఇవ్వలేదు. కాబట్టి పరిశుద్ధులారా, ఆ విధముగా నయమాను గారు ఎందుకు మట్టిని అడిగి తీసుకెళ్ళాడంటే ప్రార్థనా బలిపీఠం కట్టుకొని, అమ్మా బిడ్డ, ఆ రోజు నుంచి కూతురుగా భావించాడు కాబట్టి ఇంతకాలము నువ్వు బలిపీఠము లేకుండానే నువ్వు ప్రార్థన బలిపీఠం ద్వారా ప్రార్థన చేసి నాకు జీవం పోసావు తల్లి, నాకు స్వస్థతనిచ్చావు నా ఇంటికి అని ఆమెకు ఘనముగా ఆ బలిపీఠం దగ్గర నువ్వు రోజు ప్రార్థన చేయమ్మా, నేను చేస్తాను అని తన భార్యతో కూడా చేయించుంటుంటాడు. కాబట్టి ఇది సిరియా దేశమంతా తెలిసిపోయి ఉంటుందా లేదా చెప్పండి? ఒక సిరియా సైన్యాధిపతి ఆ దేశం నుంచి మట్టి తెచ్చుకొని బలిపీఠం కట్టుకున్నాడట. సో అంతేకాదు, చెప్పాల్సిన అవసరం లేదు కదా, ఆయన కుష్ఠవ్యాధితో సఫర్ అవుతున్న ఆయన కుష్ఠవ్యాధి నుంచి విడుదల పొందుకున్నాడు, స్వస్థత పొందుకున్నాడు, ఆయన ఏదైనా చేసుకుంటాడు. కానీ నాకు తెలిసి ఆయనను రిమ్మోను గుడిలో కూడా రాజు రమ్మని అడిగి ఉండడు. ఎందుకంటే ఆ విధంగా అపవిత్రత కలగకుండా పరలోకపు తండ్రి నయమాను ఏడల కృప చూపి ఉంటాడు. సో నయమారు గారు జీవించినంత కాలము ఇజ్రాయెల్తో యుద్ధమే లేదట. యుద్ధము సమాధానమేనట. నయమాను గారు సైన్యాధిపతిగా ఉన్నంత కాలం ఇంకా యుద్ధం అనేది చేయలేదట. చూసిన ఒక చిన్న బిడ్డ, ఒక యవ్వనస్తురాలు తను కట్టుకున్న ప్రార్థన బలిపీఠం ద్వారా ఇజ్రాయెల్ దేశం మొత్తమునకు రక్షణ కవచముగా నిలబడింది. అవునా కాదా చెప్పండి? సో నయమాను గారు జీవించినంత, ఇప్పుడు చెప్పండి, నయమాను గారికి కుష్ఠవ్యాధి ఎవరు కలుగజేశారు? అందరు చెప్పగలుగుతారు లేదా? పరలోకపు తండ్రే కలుగజేశాడు. ఎందుకంటే ఆయన స్వస్థపరిచి ఆయన ఘనమైన కార్యమును ఆయన సర్వభూప్రపంచంలోని ప్రజలకు తెలియపరచడానికి కొరకు. కాబట్టి అలనాడు ఉన్నవాడు ఈనాడు ఉన్నాడు. మనము అదే ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకుందాము పరిశుద్ధులారా. ఇంకా ఇలా చెప్పుకుంటూ వెళ్ళాలంటే చాలా చాలా బలిపీఠాలు ఉన్నాయి. నేను చాలా రాసుకున్నాను. మోషే గారు కూడా ఆ యొక్క ఎత్తైన శిఖరం మీదకి వెళ్ళినప్పుడు అమాలేకీయులతో యుద్ధం చేస్తున్నప్పుడు యెహోషువ చెప్తాడు, యెహోషువ నువ్వు వెళ్ళి యుద్ధం చేయి, మేము ఆ కొండ శిఖరం మీదకి ఎక్కి ప్రార్థన బలిపీఠము కడతాము. సో ఆయనతో పాటు మరి అహరోను గారు, ఇంకెవరు, హూరు అనే ఇద్దరు వెళ్ళి ఆయనను 2 చేతులు అంటే ప్రార్థన చేస్తున్నప్పుడు సహకారం చేతులు ఎత్తి ఆయన ప్రార్థన చేయడానికి కొరకు అక్కడ ప్రార్థన బలిపీఠాన్ని కట్టాడు. దాని కృతజ్ఞతగా నిర్గమకాండం మీరు తర్వాత చదువుకోండి. దాని కృతజ్ఞతగా నిర్గమకాండము 17వ అధ్యాయం 9వ వచనము మరియు 15వ వచనం. 9వ వచనంలో ఏమో కొండ మీదకి ఎక్కి ప్రార్థన చేస్తుంటుంటారు. ప్రార్థన బలిపీఠాన్ని కట్టాడు మోషే గారు. ఇజ్రాయెల్కు జయం కలిగింది ఆ యొక్క అమాలేకీయుల మీద. మరియు దానికి కృతజ్ఞతగా 17వ అధ్యాయం 15వ వచనంలో ఆయన ప్రార్థన బలిపీఠాన్ని కట్టారు మోషే గారు. అదేవిధంగా న్యాయాధిపతుల గ్రంథంలో 6వ అధ్యాయం 24లో గిద్యోను ఆయన అక్కడ ఒక బలిపీఠము కట్టి ఏమని పేరు పెట్టాడట చూడండి.
6వ అధ్యాయం 24 వచనం, న్యాయాధిపతులు 6:24. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్త అని పేరు. సో యెహోవా షాలోమ్ ఏంటి? సమాధానకర్త అంటే ఏమని పెట్టాడు పేరు? యెహోవా షాలోమ్. ఆయన బలిపీఠము కట్టి, యాకోబు గారు బలిపీఠం కట్టి ఏల్ ఎలోహి ఇజ్రాయేల్ అన్నారు. ఈ యొక్క గిద్యోనేమో దానికి బలిపీఠము కట్టి యెహోవా షాలోమ్ అన్నాడు. అదేవిధంగా ఇందాక నేను చెప్పబడిన మాటలో నిర్గమకాండం 17:15లో అక్కడ యెహోవా నిస్సి అని పేరు పెట్టాడు మోషే గారు. ఎందుకంటే యెహోవా నాకు ధ్వజము, నాకు ఆయన ఉండగా, నా జయశీరుడు ఆయన ఉంటుండగా, నా యుద్ధ శూరుడు ఆయన ఉంటుండగా, నాకు ముందు ఆయన ఉండగా నాకు అపజయమే లేదని అక్కడ ఆ కృతజ్ఞతగా బలిపీఠము కట్టి యెహోవా నిస్సి అని పేరు పెట్టాడు. ఈ విధంగా ఈ పేర్లని, పరిశుద్ధమైన పేర్లని ఒక్కొక్క అద్భుత కార్యము. అబ్రహాం గారేమో యెహోవా ఈరే అన్నాడు ఆ కొండ మీద కట్టిన బలిపీఠమును బట్టి. యెహోవానే చూసుకుంటాడు, యెహోవా ఈరే. ఈ విధంగా మరి మన జీవితాలలో కూడా మనం ప్రార్థన బలిపీఠం కట్టుకుంటే మన విషయాలు ఆయన చూసేవాడు. ఇక చివరిగా మరి ఒక ఉపమానము చెప్పి నేను చివరి మాటలకు వెళుతాను. మరి మన కుటుంబాలలో ఎందుకు కొందరు చాలామంది అంటుంటారు కదా, మీరు ప్రార్థనకు చక్కగా వెళుతున్నారు క్రమం తప్పకుండా, ప్రతి సబ్బాతుకు వెళుతున్నారు, ప్రతి పండుగలు ఆచరిస్తున్నారు, మీరు చాలా భక్తుల్లాగా ఉన్నారు, కానీ మీ ఇంటిలో ఎందుకు శ్రమలు, మీ ఇళ్ళల్లో ఎందుకు ఇబ్బందులు, మీ ఇళ్ళల్లో ఎందుకు ఈ వ్యాధులు అని మనల్ని పొడిచేవారు చాలామంది ఉంటారా? ఉండరా? ఉన్నవారి కోసం చేతులు ఎత్తి చెప్పండి. మిమ్మల్ని పొడిచేవారు ఎవరైనా ఉంటే నేనైతే 2 చేతులు ఎత్తాను. నన్ను పొడిచేవారు చాలా ఎక్కువ మంది ఉన్నారు. 2 చేతులు. ఒక పొడిచిన వ్యక్తి గురించి నేను చెప్పక తప్పదు. ఇక్కడ ఆయన పేరు చెప్పను, మీకు అర్థమవుతుంది ఆ వ్యక్తి ఎవరు. 2020 మా అమ్మగారు, మా తల్లిగారు నిద్రించిన సంవత్సరము 2020 29 డిసెంబర్ 18 నాడు మా అమ్మగారు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఆ రోజే జూమ్ ప్రేయర్ మీటింగ్ స్టార్ట్ అయింది. అమ్మ అక్కడ హాస్పిటల్ అడ్మిట్ అవ్వడము, సేవకుడికి పరమ తండ్రి ఆలోచనిచ్చి, మరి ఆలోచనకర్తలతో ఆలోచన చేసి జూమ్ ప్రేయర్ మీటింగ్ స్టార్ట్ అవ్వడం. అయితే అది శుక్రవారము. సో మరి ఆ విధంగా మా తల్లి హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత మరి మీకు అందరికీ తెలుసు, అయితే నా రక్త సంబంధి అయిన ఆత్మీయ సహోదరుడు, ఎవరంటున్నాను? రక్త సంబంధి ప్లస్ ఆత్మీయ సహోదరుడైన ఒక సహోదరుడు. ఎందుకు వాళ్ళ అమ్మని నిద్రించింది? సేవకుడు కదా. సేవకుని ఇంట తల్లిని నిద్రించడం ఏంటి, చనిపోవడం ఏంటి అని ఎవరితో అన్నారు? నాతో అనలేదు సుమా, నా తోటి సేవకుడైన దయాకర్తో అన్నాడు. ఆ వ్యక్తి దయాకర్ బదత్తో గుండె బద్దలైంది తనది. చాలా కాలానికి నాకు చెప్పాడు. చాలా కాలం చెప్పాడు, ఎప్పుడు చెప్పాడు నాకు గుర్తులేదు. మొత్తం మీద నాకు మాత్రం బావా ఇలా ఫలానా వ్యక్తి ఇలా అన్నాడు. కానీ పరమ తండ్రి నేను బాధపడకుండా నిమిత్తము ఆ రోజు 18 నాడు, 18th డిసెంబర్, అది ఫ్రైడే నెల 17th 18th ఫ్రైడే నాడు అర్లీ మార్నింగ్ అంటే మా అమ్మకు ఇంకా కోవిడ్ అని తేలక మునిపే, మేము టెస్ట్లో ఇంకా రిపోర్ట్ రాలేదు, తేలక ముందే నా తోబుట్టువైన మా చెల్లెలకు సుచరితకు పరమ తండ్రి చూపించాడు అమ్మ యొక్క సమాధిని. అమ్మ నిద్రించబోతుందనేది ఏ విధంగా ఆమెను సమాధిలో ఉంచబోతున్నారో మా చెల్లెలకు మరి దర్శనంలో చూపించిన దాన్ని బట్టి మామూలుగా మనం ఏమనుకుంటాము, మా అమ్మ ఆరోగ్యంగా ఉంది, ఆ శవపేటికి ఏంటని తను అనుకున్నది. కానీ ఇదంతా తెలిసిన తర్వాత, మా అమ్మ నిద్రించిన తర్వాత మా చెల్లెలు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి పరలోకపు తండ్రిని నేను ఘనపరిచాను. మా అమ్మ యొక్క యాత్ర ముగింపు ఆయన ప్రణాళిక చొప్పున జరిగింది. నేనేవాడిని ఆపడానికి? ఇస్సాకు గారు తన తల్లిని ఆపాడా ఏమన్నా? శారమ్మ ఆయనను అక్కడ బలివ్వడానికి తీసుకెళ్ళాడు, ఇక్కడ శారమ్మ నిద్రించారు. ఇదేంటి? సో కాబట్టి ఎవరిని మనము భూమి మీద మా తల్లి యొక్క యాత్ర దినములు అంతవరకు ఉన్నాయని నేను తండ్రిని స్తుతించాను తప్ప, కానీ తల్లి ఎడబాటు కాబట్టి బాధపడతాము, ఏడుస్తాము, అది సర్వసాధారణం. ఇస్సాకు గారు ఏడిచారు 3 సంవత్సరాలు, అబ్రహాం గారు ఏడ్చారు 3 సంవత్సరాలు తన భార్య చనిపోయిన తర్వాత. కాబట్టి ఏడవడం నేను తప్పనను, నేను ఏడ్చాను కాబట్టి చెప్తున్నాను. సో కాబట్టి పరిశుద్ధులారా, మనల్ని అలా మాటలతో పొడిచేవారు ఉంటారు, గాయం చేసేవారు ఉంటారు. వాటిని మనం లెక్క చేయొద్దు. అంతేకాదు మా చెల్లెలకు మాత్రమే కాదు, మన మందిరంలో ఇంకొక సహోదరులకు ఇంకా 4 ముగ్గురికో తెలియపరిచాడు. అమ్మ
నిద్రించక మునిపే అమ్మ నిద్రించబోతుంది అని. కాబట్టి నా తల్లి యొక్క పరలోకము మహిమ ఆయన ప్రణాళిక చొప్పున తీసుకెళ్ళాడు. నేనేవాడిని ఆపడానికి? మా ఫాదర్, మా నాన్న ఈ రోజు వరకు అంటుంటాడు, ఎందుకు 14 మందిలో, మన ఇంట్లో ఉన్న 14 మందిలో ఆమె ఒక్కదాన్ని ఆపలేకపోయాడు అంటాడు. మనమెవరు పాపం అంటుంటాము, మనమెవరు ఆమె ఆపడానికి? సో ఎవరి చేతుల్లో లేదు ఎవరి మరణము. కాబట్టి పరిశుద్ధులారా, ఈ విధంగా మాటలతో మనల్ని గాయపరిచేవారు ఉంటారు. నువ్వు ప్రార్థన బలిపీఠమును కొనసాగింపనివ్వకుండా ఉండడానికి కొరకు, నీ మీద నీకు అవిశ్వాసము కలిగే విధముగా, కానీ నీ విశ్వాసం అంతకంతకు అధికమవుతూ నీ ప్రార్థన బలిపీఠాన్ని కొనసాగించావా, అద్భుత కార్యములు చూస్తావు. చివరిగా ఒక మాట చదివి నేను ముగిస్తా. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36, 37, 38, 39 వచనంలో. మత్తయి సువార్త 26వ అధ్యాయము. మరి సమయం లేదు కాబట్టి నేను జస్ట్ అక్కడ ఉన్న మాటలు నేను చెప్తాను. యాషోవ మెస్సీయ వారు గెత్సేమనే తోటకు వెళ్ళి మరి అనుదినము ప్రార్థన చేసేవాడు. కానీ ఆయనను అప్పగించబడే రాత్రి పేతురు యోహానులను వెంట పెట్టుకొని వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మీరు కూడా ప్రార్థన చేయండి, ఇక్కడ నుండి ప్రార్థన చేయండి, శోధనలో ప్రవేశించబడకుండా నిమిత్తము అయ్యా తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను నా యుద్ధ నుంచి తొలగించని ఆయన వేదనతో బాధతో ప్రార్థన చేస్తున్న రాత్రి సమయం ఈ సందర్భము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36 నుంచి 39 వచనాలలో. అయితే అక్కడ నుంచి దూరం, ఇంకా కొంత దూరం వెళ్ళి, అంటే ఇన్ని బలిపీఠాలు ఉన్నాయి అక్కడ యాషోవ మెస్సీయ వారు చేసిన దగ్గర. సో యాషోవ మెస్సీయ వారు ప్రార్థన అనే బలిపీఠమును కట్టారు. ఈరోజు అద్భుతంగా ఆ గెత్సేమనే తోటలో మరి గొప్ప ఘనమైన మందిరము కట్టబడింది. ఆయన కట్టిన ప్రార్థన బలిపీఠము చోట మందిరము కట్టబడింది. ఈరోజు ప్రతిరోజు కొన్ని లక్షల మంది వెళ్ళి అక్కడ మోకరిల్లుతున్నారు, తృణమిల్లుతున్నారు అక్కడ. కాబట్టి పరిశుద్ధులారా, కొన్నిసార్లు మనం శ్రమల్లో బాధలు ఉన్నప్పుడు మనల్ని ఇబ్బంది పెడుతుంటారు. కానీ మన ప్రార్థన బలిపీఠాన్ని మనం వదిలిపెట్టకూడదు. మనకు ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు అవన్నీ తాత్కాలికమని మనం విశ్వసించి ముందుకు సాగాలి. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, నీ కృపా ఇది నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా ఇది నీ కృపా. కష్టకాలమందు నా చెంత చేరి కన్నీరు తుడచి నన్నాదరించినది. కష్టకాలమందు నా చెంత చేరి కన్నీరు తుడచి నన్నాదరించినది. నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా ఇది నీ కృపా. కాబట్టి మీరెక్కడ నివసించినా, ఏ చోటకు వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా, కొన్ని దేశాల్లో బైబిల్ని అనుమతించరు, కానీ నువ్వు ప్రార్థన బలిపీఠము కట్టుకో, పరలోకపు తండ్రి నీ ఎడల అద్భుతాలు జరిస్తాడు. కొన్ని సందర్భాలలో విగ్రహాల ఇంట్లోనే నివసిస్తుంటావు, నీ ఇంట్లో విగ్రహాలు ఉంటాయి, నీ విగ్రహాలు తీసేయనియరు, కానీ నువ్వు ప్రార్థన బలిపీఠం కట్టుకో, ఒకరోజు అవి తీసేసే రోజు పరమ తండ్రి నడిపిస్తాడు. ఆ యవనస్తురాలు ప్రార్థన బలిపీఠము కట్టుకున్నది. నయమాను తన ఇంట ఉన్నాయన్నీ తీసేసి ఉంటాడా లేదా చెప్పండి? అన్ని తీసేసి తన ఇంట ఆవరణంలో బలిపీఠము కట్టుకొని అనుదినము యెహోవాకు ప్రార్థన ధూపం వేశాడు. అదే విధంగా మన కుటుంబాల ద్వారా, మన ద్వారా కూడా మనం ప్రార్థన బలిపీఠాలు కట్టుకున్నప్పుడు అనేకులు దీవించబడినట్లుగా, రక్షింపబడినట్లుగా, స్వస్థత పొందుకున్నట్లుగా నీ ఎడల నా ఎడల పరమతండ్రి కార్యములు చేసి ఆయన మహిమ పొందుకొనుగాక. పరమతండ్రి మాటలు దీవించునుగాక. ఆమేన్.